హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు అర్థింగ్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అండ్ పవర్ అనేది కరెంట్ అనేది ఎలా లీక్ అవుతుందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా. మీరు దయచేసి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో మీరు చెక్ చేసుకోవాల్సింది. సో ఎవరున్నా కానీ మీ ఇంట్లో తప్పకుండా ఇది ఒకసారి చెక్ చేసుకోండి, అర్థింగ్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది. సో నార్మల్గా ఇప్పుడు చూస్తే మీకు అన్ని స్విచ్లు అయితే ఆఫ్లో ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, ఆన్ చేస్తే మనకి నార్మల్గా జనరల్గా పవర్ అనేది సప్లై అవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి, స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు టెస్టర్ పెట్టాను. సో లైట్ అయితే మనకి ఇక్కడ వస్తుంది చూడండి, లైట్ వచ్చింది కదా. సో పవర్ అనేది సప్లై అవుతుంది మనకి. సో పవర్ అనేది ఫుల్గా సప్లై అవుతుంది. సో టెస్టర్ ఇప్పుడు చూడండి, అర్థింగ్ అనేది కూడా పాస్ అవుతుంది. సో ఇప్పుడు స్విచ్ అయితే నేను ఆఫ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పైన ఈ సాకెట్ ఏదైతే ఉందో దీంట్లో ఒకవేళ లైట్ అనేది, దీంట్లో మనం టెస్టర్ పెట్టి టెస్ట్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఇన్ కేస్ లైట్ అనేది వచ్చింది అనుకోండి, మీకు మీ ఇంటి అర్థింగ్ అనేది ప్రాబ్లం ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ఈ టెస్టర్ని దీంట్లో పెడుతున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఈ లైట్ అనేది వస్తుంది కదా, స్విచ్ అనేది ఆఫ్ ఉంది, చూస్తున్నారు కదా, స్విచ్ అనేది ఆఫ్ ఉంది, అయినా కానీ ఇక్కడ లైట్ వస్తుంది చూడండి. సో దీంట్లో అర్థింగ్ అనేది ప్రాబ్లం ఉండడం వల్ల మనకి ఈ లైట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదేంటంటే కొంచెం చాలా కేర్ఫుల్గా తీసుకోవాలన్నమాట మీరు. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అర్థింగ్ అనేది కరెక్ట్ చేయించుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మీరు దయచేసి ఎలక్ట్రీషియన్ని కాంటాక్ట్ అయ్యి మీ ఇంటి అర్థింగ్ అనేది కరెక్ట్గా చేసుకోండి. మనం ల్యాప్టాప్ కూడా ఛార్జింగ్ అయితే పెట్టాము. ఇప్పుడు చూడండి, ఇది ల్యాప్టాప్ ఛార్జింగ్ అవుతుంది. సో ఇక్కడ ఛార్జింగ్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు చూడండి పవర్ అనేది ఎలా సప్లై అవుతుందో. అర్థింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇది చూడండి, మనకి నార్మల్గా ల్యాప్టాప్ ముట్టుకుంటే ఎటువంటి షాక్, ఇప్పుడు మనం ఇప్పుడు దీని ల్యాప్టాప్ని పుట్టుకుంటే మనకు షాక్ అనేది తగులుతుంది. ఇప్పుడు చూడండి, దీనిలో లైట్ అనేది వస్తుంది. అర్థింగ్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల మీరు చూసుకోవచ్చు, మీకు లైట్ అనేది చిన్నగా కనిపిస్తుండొచ్చు వీడియోలో, కాకపోతే చూడండి లైట్ అనేది అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, లైట్ అనేది పవర్ అనేది ఎలా సప్లై అవుతుందో చూస్తున్నారుగా, లైట్ వస్తుంది చూడండి. సో దయచేసి